KS23 న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం పలుకుతున్న ఛానల్ CEO కొండా శ్రీనివాస్. షేర్లింగంపల్లి డివిజన్ రాజీవ్ గృహకల్పలో GHMC మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ఆవరణలో పాస్టర్ జ్యోతి ప్రకాష్ సారథ్యంలో ఏర్పాటు చేసిన కృపాగ్ని మినిస్ట్రీస్ సువార్త సభ కార్యక్రమానికి కార్పొరేటర్ రాఘం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. క్రీస్తు మహిమలను చాటుతూ 3 రోజులుగా సాగిన సువార్త పండుగలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా కార్పొరేటర్ ను ఉద్దేశించి పాస్టర్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం కార్పొరేటర్ ను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రాఘం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ క్రైస్తవ సమాజం సువార్తలు పండగల చేసుకోవడం వలన మనసుకు ఆధ్యాత్మికతకు చక్కని ఆరోగ్యాన్ని ఆత్మ సంతృప్తిని ఇస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ దాసన్న, పాస్టర్ జేబరాజ్, పాస్టర్ జాన్ కాంతయ్య, యువ నాయకులు మిరియాల ప్రీతం, వార్డ్ మెంబర్ శ్రీకళ, సంధయ్య నగర్ అధ్యక్షులు బస్వరాజ్, సుధాకర్, క్రైస్తవ సోదర సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు. మహిమ పొందుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. కనుక మేము ఎప్పుడు మీకు దేవుని బిడ్డలుగా సపోర్ట్గా ఉంటాం. 10 years దేవుడు మిమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించి బలపరిచారు. ఇక రాబోయే దినాల్లో ఎమ్మెల్యేగా మీరు పోటీ చేయదురుగా. సరిపోలేదండి, వన్ సైడ్ సరిపోలేదు. అంటే స్టెప్ బై స్టెప్ దేవుడు అన్నగారికి అలాంటి ఆధిక్యతను ఇవ్వాలి. ఈ గ్రౌండ్ విషయంలో గ్రౌండ్కి ఒక రోజుకి 20,000 ఎంత అండి? 2 years చాలా ఇబ్బంది పడ్డారు. ఈ సంవత్సరం అన్న మీరు పెట్టుకోమంటారు, ఓకే, నాకు ఒక లెటర్ కావాలని అడిగారు. అందరికి ఫోన్ చేసి లెటర్ రాసి స్టాంప్ వేసి సంతకం పెట్టించారు. పోలీస్ పర్మిషన్కి వెళ్ళారు, అన్నీ అయిపోయింది. ఏసీబీ గారు అన్నారు పోలీస్ అది గ్రౌండ్ పర్మిషన్ లెటర్ ఇస్తే నీకు ఇస్తా అన్నారు. ఒక ఫోన్ కొట్టారు, నాకు ఇలాగంటారండి ప్రోగ్రామ్ జరిగించింది మాట్లాడతానండి. ఈరోజు లాస్ట్ టైం అంటే ఇలాగా నేను ఏది అడిగినా నేనున్నాను జ్యోతి ప్రకాష్ అని నాకు చక్కటి ధైర్యం ఇస్తున్నారు. ఇలాంటి నాయకులు మనకు తోడుగా ఉండటం మనం ఎంతో దీవించబడిన జనంగా. అలాగే అదేం లేదు, ఈ ప్రాంతంలో శ్రీకాళక్క గారు కూడా ఎప్పుడు కూడా మంచి రీచ్ మాట్లాడు పాస్టర్ గారు అంటారండి. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు మరి మన జ్యోతి ప్రకాష్ గారి సారథ్యంలో నడుస్తున్నటువంటి ఈ కార్యక్రమం చాలా చక్కటి కార్యక్రమం. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సంఘ సభ్యులందరికీ, అలాగే నాతో పాటు విచ్చేసినటువంటి మా అన్న కొడుకు అయినటువంటి ప్రీతం, మరి ప్రియమైన ప్రీతం గారికి, సోదరిమణి గారికి, జయమ్మ గారికి, మరి పాస్టర్ గారికి, పాస్టర్లకు అందరికీ కూడా పేరు పేరు నా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తూ, జ్యోతి ప్రకాష్ ఇంతకుముందు చాలా మాట్లాడిండు. జ్యోతి ప్రకాష్ ఏడున్నా నా ఓడు అనేది నాకున్నది. జ్యోతి ప్రకాష్ అంటే నా ఆత్మీయుడు అనేది నాకున్నది. జ్యోతి ప్రకాష్ అంటే బలమైన శక్తియుక్తులు గలటువంటి మహోన్నతమైన పక్కోడు కానీ చాలా శక్తి గలవాడు అనేది నాకు. అదే రకంగా మరి సంఘ సభ్యులైతే ఏమి, సంఘస్థులందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలి. అందులో మన పాపరెడ్డి కాలనీలో ఉన్నటువంటి వారు అనునిత్యం నన్ను పలకరిస్తూ ఉండేవాళ్ళు. మరి పక్కనున్న మా జ్యోతి ప్రకాష్ గారిని ఎప్పుడు కూడా ఎల్లవేళలా అందరినీ కూడా ఆయన కనుచూపులతో కనిపెడుతున్నటువంటి మహనీయుడు జ్యోతి ప్రకాష్ గారు. అలాంటి వారికి ఎంత మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆయన ఆ రోజైనా 10 సంవత్సరాల క్రితం ఎట్లున్నాడో ఈ రోజు కూడా అదే రకంగా ఉన్నాడు. ఆయన మారలేడు, నేను మారలేను, మీరు మారలేరు. కాబట్టి మనమందరం కూడా ఆ ప్రభు యేసయ్య చూపిన దారిలో నడుస్తాం. నేను యాదవ సంతతికి సంబంధించిన వాడిని, గొర్రెల కాపరుల సంతతికి సంబంధించిన వాడిని. ప్రప్రథమంగా
మరి ప్రభువు యేసయ్య దర్శనమిచ్చింది గొర్రెల కాపర్లు. ఆ గొర్రెల కాపరికి సంతతికి సంబంధించినవన్నీ ఈరోజు మీతో పాటు మీతో కలిసిమెలిసి తిరుగుతుండేవాడిని, ఎల్లవేళ్ళ మీకు అందుబాటులో ఉండేవాడిని. మీకు ఏ అవసరం ఉన్నా నేను ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కూడా మీ అందరి అండదండలు మాకు ఎప్పుడు ఉండాలని, నిండుగా ఉండాలని ఆ యేసయ్యను ప్రార్థిస్తూ, మరి మన జ్యోతి ప్రకాష్ గారు, ఆయనకు ఎన్నో ఇబ్బందులు. 10 సంవత్సరాల క్రితం ప్రకాష్ ఎట్లుండో బక్కసక్కగా ఈరోజు కూడా అట్లనే ఉన్నాడు. ఆ యేసయ్య ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే అన్నిటిని ఎదుర్కొని ఒడిదొడుకులను పక్కన పెట్టి మరి ఆ యేసయ్య ఆశీస్సులతోని మనందరి మేలు కోరుతూ ఎన్నో ప్రార్థనలు చేస్తూ అనునిత్యం మన మేలు కోరుతున్నటువంటి వారిలో మన జ్యోతి ప్రకాష్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తలుగా విచ్చేసినటువంటి పాస్టర్లందరికీ కూడా మరొక మారు కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.